ప్లేట్ అంటే ఆరునైతే బాగా వచ్చేది గుంపులు గుంపులు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. సో మేము హైదరాబాద్ వెళ్ళాం, చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. సో ఇవాళ ఒక ప్లేస్కి అయితే వచ్చామండి. ఇదైతే రీసెంట్గానే పెట్టారు. ఇది ఎకో పార్క్ అనమాట. అంటే ఇక్కడ కొన్ని 10 లక్షల ప్లాన్స్తో అయితే ఈ పార్క్ నిర్మించారంట. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి బర్డ్స్ సంబంధించింది ఉంది. సో మేము అవే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ప్రతి అణువణువు కూడా చెట్లతో, రియల్ చెట్లతో నిండి ఉందన్నమాట. అసలు పార్క్ ఎంత బాగుందంటే, ఎంత దూరం నడిచినా సరే ఫుల్గా ప్లాంట్స్, ట్రీస్ ఇవే ఉన్నాయన్నమాట. చాలా బాగా కట్టారు. డెఫినెట్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా వెళ్ళి చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ పార్కు కొత్వల్గూడ ఆ ప్లేస్లో ఉంది. హిమత్ సాగర్ పక్కన ఉంటుందన్నమాట. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి సన్సెట్ చూడండి. ఈ ప్లేస్కి అయితే డెఫినెట్గా వెళ్ళాలి. పక్కన మనకు హిమయత్ సాగర్ సంథింగ్, దాన్ని ఏమైతే నాకు కరెక్ట్గా తెలియదు. సో ఆ సాగర్ పక్కన సన్సెట్ అవుతుంది, సూపర్ ఉంటుందంట. సో మేము ఆ పాయింట్ అయితే మిస్ అయ్యాము. మేము వెళ్ళిందే ఈవినింగ్ అనమాట. చూద్దాం అనుకున్నాం కానీ మాకైతే కుదరలేదు. మాకు తెలియక బర్డ్స్ దగ్గరికి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్ళాం అనమాట. సో టైం అంతా అక్కడే పోయింది. మీరు ఎవరైనా ఈ పార్క్కి వెళ్తే డెఫినెట్గా ముందు దగ్గరగున్న దారి ఎటు అని చెప్పేసి అక్కడున్న గర్డ్స్ని అడిగి అయితే వెళ్ళండి. మాలాగైతే వెళ్ళొద్దు. మేమైతే చాలా దూరం నడిచాం. మినిమం 3-4 కిలోమీటర్స్ నడిస్తే కానీ మాకు బర్డ్స్ వచ్చిందనమాట. యాక్చువల్లీ ఇటు నుంచి దగ్గరగా వెళ్తే దగ్గర అనమాట. సో మేము ఆ సైడ్ వెళ్ళకుండా వేరే సైడ్ అయితే వెళ్ళాము. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు ఈ పార్క్ని విజిట్ చేయాలి, చూడాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ పార్క్ అయితే కొండల్లో నిర్మించారని మనకైతే తెలుస్తూ ఉంటుంది. అక్కడక్కడ కొండరాళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ పార్క్ ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే ఈ కాగితం పూలు గార్డెన్ అనమాట. వీటిని కరెక్ట్గా నేమ్ అయితే నాకు తెలియదు, నేను కనుక్కొని పక్కనైతే వేస్తాను. కాగితం పూలు అంటారు కదా. సో ఆ చెట్లు రకరకాల ఫ్లవర్స్ అనమాట, అన్ని రంగుల ఫ్లవర్స్ చెట్లతో ఇక్కడ ఒక గార్డెన్ ఏర్పరిచారు. అంటే మనకి రియల్ పూలు ఎలా ఉంటాయో అంత బ్రైట్గా ఉంటాయి అన్నమాట. పైగా ఈ ఫ్లవర్స్ త్వరగా వాడవు, త్వరగా పాడవు, కాబట్టి ఇంకా అట్రాక్షన్ ఉంటుందని ఇవి పెట్టినట్టున్నారు. చాలా బాగున్నాయి ఆ చెట్లు. ఆ గార్డెన్ మధ్యలో నడిస్తే అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పడం అయితే చాలా కష్టం అన్నమాట. నాకు అంత బాగా నచ్చింది.
ఫైనల్లీ మేమైతే బర్డ్స్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడైతే టికెట్స్ సపరేట్. మనకి స్టార్టింగ్లో అయితే పర్సన్కి 100 తీసుకుంటారు. ఈ బర్డ్స్ని చూడాలంటే పర్సన్కి 150 అనమాట. 10 years 12 years దాటిన వాళ్ళకి పిల్లలకి కూడా 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మేమైతే ఇంకా లోన్కి అయితే వెళ్తున్నాము. ఎలా ఉంటుందా అని మంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నాము. వచ్చిన అంతా కాదు. ఇక్కడైతే ఎన్ని రకాల పక్షులు ఉన్నాయంటే అసలు చెప్పలేమన్నమాట. అన్ని రకాల కలర్ పక్షులు అయితే ఉన్నాయి. బాతులు, పెద్ద పెద్ద చిలుకలు, ఇంకా రకరకాల పక్షులు చాలా అంటే చాలా ఉన్నాయి. మనకి వచ్చిన పక్షులకి వాళ్ళే ఫుడ్ ఇచ్చి మన చేత పెట్టిస్తున్నారనమాట. ఇలా ప్లేట్లో మనం ఫుడ్ తీసుకొని నుంచుంటే చాలు చక్కగా అవే వచ్చి తింటున్నాయి. మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం వాటికి ఫుడ్ పెడుతుంటే. ఇంకా మా లిషు అయితే వాటిని పట్టుకుందామని ట్రై చేసిందనమాట. కానీ ఇక్కడ బర్డ్స్ని పట్టుకుంటే 500 ఫైన్ అనమాట. సో బర్డ్స్ని అయితే పట్టుకోకూడదు, జస్ట్ మనం ఫుడ్ పెట్టడం వరకే. మళ్ళీ భలే నడుతున్నాయి ఇవి. చక్క వీటికి ఒక పాండ్ పెట్టారు చక్క స్విమ్మింగ్ చేస్తాకి. బాగున్నాయా లిషు? లిషు డక్లే, లిషు డక్కేది ఇక్కడ రావు ఇంకా బర్డ్స్. ఇలా పట్టు చింటూ అయ్యే వస్తాయి. చేయి పట్టు పర్లేదేమో. ఆ ప్లేట్ మన ఏమంటే ప్లేట్ ఎవరా ఇట్రా 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 ఇటు ఇటు చూపి చిండి ఇటు ఇటు ఫుడ్ ఇక్కడ ఇక సరిపోద్దమ్మా. రావట్లేదా చింటూ దగ్గరికి? ఇది ఇక్కడ ఉంది. అయ్యో కంఫర్ట్ చూసుకున్నాయి. ఆకుపై రాట్లే పడిపోతామని భయం. లక్కీ కంఫర్ట్ చూసుకుంటున్నాయా? పట్టుకుంటా వదిలే వదిలే తినే రావు చింటూ. సైడ్ ఉన్నాయి చూడు, పక్కన ఉంటాయి చూసా, వాటికి చూపించావు. అక్కడ ఉన్నాయి చూడు, ఆ చెట్టు మీద వచ్చి ఈరోజు వచ్చింది. ఎల్లో కలర్ కూడా పడితే కలర్ఫుల్ చెట్టు మీద చూడండి భలే. ఆ చెట్టు మీద వెళ్ళిపోలేదు. కిలోమీటర్ తిరగాలి మొత్తం.
కింద బయటకు వచ్చింది దిగల పట్టుకుందా లిషు 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 ప్లేట్ పట్టుకోమనండి లిషుని ప్లేట్ పట్టుకో అలా పట్టుకో వస్తాయి అదే వెరైటీగా బంగిమలు చేస్తున్నారు ప్యారెట్ ఇది చూడు భలే నడుస్తుంది ఇది నీలా నడుస్తుంది ఇక పెద్దది ప్యారెట్ భలే తింటుంది పార్క్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6:30, 7 వరకు ఉందనుకుంటా. ఇంకా అంతకుమించి మనకి అలౌడ్ లేదనమాట. సో మనకి పగలు చూస్తేనే ఇవి ట్రీస్ అవి కూడా బాగుంటాయి. సో అందుకే పగలే వెళ్ళాలి. ఇక పక్కన మీకు సాగర్ ఒకటి కనిపిస్తుంది అనమాట. మనకి పైన అయితే అక్కడి నుంచి మనం సన్సెట్ని అయితే చూడొచ్చు. చాలా బాగుంది. ఎవరైనా కావాలంటే డెఫినెట్గా వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి. బాయ్ బాయ్.